సో ఏంటంటే ఈ అక్షయ తృతీయకైతే మేము అరుణాచలంలో ఉండాల్సింది. సడన్‌గా మా ఆయనైతే ప్లాన్ క్యాన్సిల్ చేసేసాడు. ఎక్కడికి తీసుకెళ్ళలేదు నేను అలిగా అనేసి నన్నైతే మైసూర్ తీసుకెళ్తున్నారు. సో మైసూర్ ఎలా ఉంటుందో చూద్దాం. బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బెంగుళూరు టు మైసూర్ అయితే మేము శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో వెళ్తున్నాము. ఇది సేమ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లాగే అనిపిస్తుంది. చూడండి ఎలాగుందో ట్రైన్ అయితే లోపల. మాకైతే ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో వెళ్తున్నందుకు కాంప్లిమెంటరీ ఫుడ్ అయితే ఇచ్చారు. చూద్దాం. వెజ్ బిర్యానీ ఇచ్చారు, ఒక రైతా ఇచ్చారు, ఒక పెరుగు ఇచ్చారు అండ్ ఒక స్వీట్ ఇచ్చారు. స్వీట్ అయితే సోన్ పాపిడి ఇచ్చారు అండ్ ఒక పాస్ ఇచ్చారు, ఒక శానిటైజర్ అండ్ స్పూన్ అయితే ఇచ్చారు. ఫుడ్ అయితే క్వాంటిటీ తక్కువ ఉన్నా కూడా టేస్ట్ అయితే నాకు బాగానే అనిపించింది. ట్రైన్ జర్నీ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. 2 అవర్స్లో మేము మైసూర్ చేరిపోయాము. అక్కడి నుంచి హోటల్కి మేము ర్యాపిడో అవైలబుల్ ఉంది, ర్యాపిడోలో వెళ్ళాము. అలా ర్యాపిడోలో వెళ్తున్నప్పుడు మైసూర్ స్ట్రీట్స్ అయితే నాకు చాలా అందంగా అనిపించాయి. ఈ మైసూర్ స్ట్రీట్స్ చూస్తుంటే టైం ట్రావెల్ చేసి రాజుల కాలంలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. అటు నుంచి మేము హోటల్కి రీచ్ అయిపోయాము. హోటల్లో మా రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. మేము రెడీ అయిపోయి మైసూర్ ప్యాలెస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. అవును, నా హాఫ్ సారీ ఎలాగుందో చూసి చెప్పండి. ఫైనల్గా మేము మైసూర్ ప్యాలెస్ అయితే రీచ్ అయిపోయాము. చూద్దాం మైసూర్ ప్యాలెస్ ఎలాగుందో. లెట్స్ గో. మైసూర్ ప్యాలెస్ చూడ్డానికి అయితే ఎంట్రీ టికెట్ ఉంటుంది. అది ఇండియన్స్కి ఫారినర్స్కి డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. మైసూర్ ప్యాలెస్లో ఎంట్రన్స్లో ఒక టెంపుల్ ఉంటుంది. అది ఆఫ్టర్నూన్ కాబట్టి క్లోజ్ చేసింది. ప్యాలెస్కి ముందు అయితే గార్డెనింగ్ ఉంది, చూస్తున్నారు కదా, అది చాలా బాగా అనిపించింది. ప్యాలెస్ లోపలికి వెళ్ళాలంటే వితౌట్ స్లిప్పర్స్తో వెళ్ళాలి. అక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయి, అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడైతే మేము మైసూర్ ప్యాలెస్లో దర్బార్ హాల్లో ఉన్నాము. చూడండి దర్బార్ హాల్ ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో. అసలు ఆ కాలంలోనే అలా కట్టారంటే గ్రేట్ అబ్బా. అసలు చూడండి పైకి ఎలా ఉందో. ఇక్కడైతే లోపలికి అలో లేదు, చుట్టూ ఫెన్సింగ్ వేసేసారు ఎవరు వెళ్ళకుండా. ఈ దర్బార్ హాల్లో వడియార్ మహారాజులు అఫీషియల్ మీటింగ్స్ ఇంకా ఫంక్షన్స్ జరుపుకునే వాళ్ళట. ఇంకా ప్రజల సమస్యలు కూడా వినేవాళ్ళంట. ఒక రకంగా చెప్పాలంటే ఇది వాళ్ళ థ్రోన్ రూమ్ లాంటిది. అసలు డే టైంలోనే ఇంత బాగుంటే నైట్ టైం ఇంకెంత బాగుంటుందో ఊహించుకోండి. ఒక్క సెల్ఫీ యాంగిల్ కాదు, ఏ సైడ్ నుంచి ఫోటో తీసినా ఇన్స్టా వర్తి అంటారు కదా, అంత బాగుంటుంది. ఇక్కడ డోర్స్ చూస్తున్నాం కదా, ఆ కాలంలోనే ఇంత డీటెయిల్గా చేశారో చూడండి. ఈ కాలంలో మనమైతే మెషిన్స్ యూజ్ చేసినా కూడా ఇంత డీటెయిల్గా చేయలేమేమో అనిపించేసింది నాకు.
ప్లేస్ అంతా చూసేసి అలా కూర్చున్నాను రిలాక్స్గా. 7 to 8 లైట్ షో ఉంటుందంట. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రెజెంట్ అయితే టైం 5:30 అవుతుంది. సో అప్పటి వరకు కూర్చోవాల్సిందే, వెయిట్ చేద్దాం. సండేస్ అండ్ పబ్లిక్ హాలిడేస్లో ఓన్లీ లైట్ షో మాత్రమే ఉంటుందంట. ఇంకా రిమైనింగ్ డేస్లో అయితే సౌండ్ అండ్ లైట్ షో ఉంటుందంట. అది 7 to 7:45 ఉంటుందంట. ఒకేసారి 1 lakh బల్బ్స్ వెళ్తాయంట ఇక్కడ. వెయిట్ చేసిన టైం అయితే వచ్చేసింది. లైట్ షో స్టార్ట్ అవబోతుంది. చూడండి, స్టార్టింగ్లోనే ఇలా ఉంటే ప్యాలెస్ పూర్తిగా లైట్స్ వెలిగినప్పుడు ఇంకెంత బాగుంటుందో ఊహించుకోండి అసలు. లైట్ షో కంప్లీట్ చేసుకొని హోటల్కి అయితే వచ్చేసాము. రూఫ్ టాప్లో ఒక రెస్టారెంట్ ఉంది, డిన్నర్ చేయడానికి వచ్చేసాము. ఫైనల్లీ మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మైసూర్ ప్యాలెస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బై.